ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవ, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచిన ఈ వారమంతా మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా మీ సన్నిధిలో చేర్చారు తండ్రి, కృతజ్ఞతలు. మరి ఈరోజు మా బ్రతుకులకు అవసరమైనటువంటి వాక్కులను మాకు ప్రసాదించండి. మీరు మాట్లాడే ప్రతి మాటను హృదయాల్లో భద్రపరుచుకొని మీ కొరకు తండ్రి ఉన్నతంగా మేము బ్రతకడానికి సహాయాన్ని దయచేయమని, తోడుగా ఉండి నడిపించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. చాలు. గత ఎపిసోడ్లో మనం యేసుక్రీస్తు కొండ మీద కూర్చొని జనసమూహాలతో శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు అని విన్నాం. అయితే ఆ కొండ మీద ప్రసంగంలో ఆత్మ విషయములో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ 2 విషయాలు మనకు కనబడుతున్నాయి. దీనులైన వారు ధన్యులు అనేటటువంటి పదం ఒకటి, పరలోక రాజ్యం వారిది అన్నాడు. ఇక్కడ దీనులు అనగానే ఇదే వచనాన్ని లూకాసు వార్తలో కూడా మనం చూడగలిగితే, లూకాసు వార్త 6వ అధ్యాయము 20వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము, అంతటా ఆయన తన శిష్యుల తట్టు పార చూసి ఇట్లా నేను, బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇక్కడేమన్నాడు? బేదలైన వారు ధన్యులు. మత్తయి సువార్తలో మత్తయి గారు ఏమంటున్నాడు? దీనులైన వారు ధన్యులు. ఇక్కడ బేదలైన వారు ధన్యులు. అంటే దీనులైన వారు అన్న బేదలైన వారు అన్న 2 పదాలు ఒకే అర్థం. ఓకే, దీనులు అన్న బేదలు అన్న, అంటే దీనులన్నా బేదలన్నా ఒకటే. అంటే ఒక మాటలో చెప్పాలంటే బాగా కఠినమైనటువంటి బేదలు. ఈ పద ప్రయోగాన్ని ఎందుకు చేశాడు? ఇంగ్లీష్లోకి వస్తే మనం పూర్ అంటాం, అంతే కదా. అంటే ఈ ఆత్మ విషయంలో దీనులైన వారు, అంటే ఈ దీనులైన వారు అన్నటువంటి ఆ పద ప్రయోగాన్ని ఆయన ఎందుకు చేశాడు ఇక్కడ అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించి ఆత్మ విషయం గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే గొప్ప విషయాలు ఆయన చెప్పడం ఇక్కడ మనకు జరిగింది. ఇకపోతే ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే, ఇక్కడ దీనులైనటువంటి వారు ధన్యులు అనగానే, దీనులు అనగానే ఒకరి మీద ఆధారపడేటటువంటి వారు. బేదలు దీనులు అనగానే ఒకరి మీద ఆధారపడేటటువంటి వారు. ఇప్పుడు ఆకలితో ఉన్నటువంటి వారిని మనం ఏమంటాం? బేదలు అంటాం. అంటే తినడానికి తిండి, బట్ట, వాళ్ళకు వసతి లేనటువంటి వాళ్ళు, కనీసం ఒక పూటకు తినడానికి కూడా కష్టంగా ఉండేటటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఎవరో ఒకరి మీద ఆధారపడతారు. అంటే ఈ పదాన్ని ఆత్మ విషయంలో ఆయన ఎందుకు ఈ పద ప్రయోగం చేశాడు? ఆత్మ విషయములో దీనులైన వారు అంటే శరీర సంబంధంగా దీనులైనటువంటి వారు, బేదలైనటువంటి వారు ఒకరి మీద ఆధారపడతారు. ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేయాలి. దీంతోపాటు ఇక్కడ 2 విషయాలు మనకు ఉన్నాయి. ఒకటి, బేదలైనటువంటి వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇక్కడ మత్తయి గారు పరలోక రాజ్యము అనేటటువంటి పదప్రయోగం చేశాడు. ఇక్కడ పరలోక రాజ్యము, ఇదే విషయాన్ని లూకా గారు దేవుని రాజ్యం అంటాడు. అంటే ఈ మత్తయి సువార్తలో పరలోక రాజ్యము అనేటటువంటి పదాలు మనకి ఎక్కువ కనపడతాయి, దేవుని రాజ్యము అన్న పదాలు తక్కువ కనపడతాయి. కారణం ఏంటంటే, ఇది కూడా కొంత అవగాహన మనకు ఉండాలి. ఇక్కడ యూదులైనటువంటి వారు దేవుడు అనేటటువంటి పదాన్ని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు పలకరు. అంటే ఆ పదానికి, అంటే యెహోవా అన్నా లేదంటే దేవుడు అన్నా, ఆ పదాన్ని వాళ్ళు రాయటంలో కానీ పలకడంలో కానీ ఎట్లా పడితే అట్లా, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఆ పద ప్రయోగం చేయరు యూదులు. ఎందుకు చెయ్యరు అని అంటే, ఒకసారి మనం నిర్గమాకాండము 20వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. నీ దేవుడైన యెహోవా
నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా వ్యర్థముగా నొచ్చరింపకూడదు. అంటే ఆ పదాన్ని వాళ్ళు ప్రార్థనలో, సమాజ మందిరాల్లో బోధించేటప్పుడు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి కృతజ్ఞతగా ఆ పదాలను వాడటంలో, దేవుడు అనేటటువంటి ఆ పదాన్ని వాడటంలో వాళ్ళు చాలా నిష్టగా పాటిస్తారు దాన్ని. ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్పాను అని అంటే, దేవుడు అనేటటువంటి పదాన్ని వ్యర్థముగా నుచ్చరించటం అంటే వ్యర్థంగా పలకటం. వ్యర్థంగా పలికే అవకాశం ఉంటుందా? ఉంటుంది. జనరల్గా ఆలోచన చేసినా సరే మనకు అర్థమైపోద్ది విషయం. ఇప్పుడు మనం కూడా డైలీ జీవన విధానంలో దేవుడు అనేటటువంటి పదాన్ని వ్యర్థంగా ఎక్కడ మనం ఉచ్చరింపమా? కొన్నిసార్లు మిగిలిన విషయాలంటే మన జీవితానికి సంబంధించినటువంటి మెయిన్ ఆత్మకు సంబంధించినటువంటి విషయాల్లో, మన జీవితానికి సంబంధించినటువంటి విషయాల్లో దేవుడు అనేటటువంటి పదాన్ని అక్కడ వాడం. కానీ గొడవల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య బాగా గొడవలు వచ్చి కొట్టుకున్నప్పుడు అందులో తెలియకుండానే దేవుడు చూస్తున్నాడులే, ఇద్దరు బాగా మస్తుగా కొట్టుకుంటారు. కొట్టుకొని నువ్వు అన్యాయం చేసావు, లేదా నువ్వు నాకు అన్యాయం చేసావు, లేదా నీకు నేను అన్యాయం చేశాను, ఈ టైప్లో గొడవలు పడిన తర్వాత ఒకరికొకరు బాగా వాదోపవాదాలు చేసుకొని ఆ వాదోపవాదాల్లో దేవుళ్ళు లాగుతారు మధ్యలోకి. దేవుడు చూస్తున్నాడులే, దేవుడు చూసుకుంటాడులే. అంటే ఏంటిది? వ్యర్థముగా నుచ్చరించటం. ఇలా చాలా సందర్భాల్లో దేవుడు అనేటటువంటి పదాన్ని ఎక్కడ పడితే అక్కడ మనం వాడుతూ ఉంటాం. అపహాస్యం చేసేటటువంటి దగ్గర, అపహాస్యాలు చేసుకునే దగ్గర కూడా దేవుడు అనే పదాలు వాడుతూ ఉంటాం. చీటికి మాటికి అనవసరమైనటువంటి సందర్భాల్లో కూడా దేవుడు అనే పదం వాడుతూ ఉంటాం. అంటే ఎక్కడ ఆ పదాన్ని ఉచ్చరించాలి, ఎక్కడ ఆ పదాన్ని మనం పలకాలి, ఎక్కడ ఆ పదాన్ని మనం ఒక గౌరవప్రదంగా మనం ఆ పదాన్ని పలకాలి అనేది తెలియదు చాలామందికి. కొన్నిసార్లు చేసే ప్రతి పని దగ్గర కొంతమంది ఏసయ్య ఏసయ్య, కూర్చుంటే ఏసయ్య, లేస్తే ఏసయ్య, ఇట్లా ప్రతి చోట పలుకుతూ ఉంటారు. అంటే అది ఎలా అయిపోయిందో చూడండి. అంటే దేవుడు అనేటటువంటి ఆ పదాన్ని ఎక్కడ పడితే అక్కడ అనవసరమైనటువంటి సందర్భాల్లో గొడవలు పెట్టుకునే దగ్గర, అపహాస్యం చేసుకునే దగ్గర, లేదంటే ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి తిట్టుకోవడంలో, ఇలాంటి చోట ఉపయోగిస్తున్నారు. కానీ దాన్ని కరెక్ట్గా ఏ సందర్భాల్లో ఆయన పదాన్ని మనం ఉపయోగించాలి, ఎలాంటి సందర్భాల్లో ఆయన మనం తలుచుకోవాలి అనేటటువంటి విషయాలు మనుషులకు తెలియట్లేదు. కానీ యూదుల్లో మాత్రం ఆ పదాన్ని వాళ్ళు పలకడంలో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు పలకరు. చాలా గౌరవప్రదంగా ఉంటుంది వాళ్ళు పలికే ఆ విధానం. అలాంటి పరిస్థితులు మత్తయ్య గారికి తెలుసు కనుక ఆయన రాసే విధానంలో కూడా చాలా జాగ్రత్తగా పదప్రయోగం చేశాడు ఆయన. అంటే దేవుడు అనే పదానికి దానికి ఆ ప్లేస్లో పరలోక రాజ్యం, అంటే దేవుని రాజ్యానికి బదులుగా పరలోక రాజ్యం అనేటటువంటి పదప్రయోగం అనేటటువంటిది ఆయన ఉపయోగించాడు అక్కడ. ఓకే, ఇక్కడ లోకా గారు దేవుని రాజ్యం అంటాడు. లోకాలో కానీ యోహాన్లో కానీ ఎక్కువగా మనకి దేవుడు అన్నది కనపడుతుంది. ఎందుకంటే అవన్నీ కొంచెం మార్కు గారు కానీ లోకా గారు కానీ ఆ రెండు పుస్తకాలు కూడా అన్ని జనులకు రాసేటటువంటి విధానంలో దేవుడు అన్న పదాన్ని వాళ్ళు డైరెక్ట్గా ఉపయోగించారు. ఓకే, ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ దీనులైనటువంటి వారు ధన్యులు అనేటటువంటి పదప్రయోగాన్ని ఆయన ఎందుకు చేశాడు అని అంటే, దీనులు బీదలు అనగానే ఒకరి మీద ఆధారపడేటటువంటి విషయాల్లో వాళ్ళు ఎప్పుడూ ఒక మనిషి మీద ఆధారపడతా ఉంటారు. ఎవరో ఒకరి దగ్గర నుంచి మనకి ఏదైనా దొరుకుతుందేమో, వస్త్రాలు దొరుకుతాయేమో, తినడానికి ఆహారం దొరుకుతుందేమో అనేటటువంటి ఆలోచన విధానాల్లో వాళ్ళు ఆధారపడి ఉంటారు. అయితే ఆ పదాన్ని ఆత్మ విషయంలో ఎందుకు ఇక్కడ ఉపయోగించాడు అనంటే, ఇక్కడ మనం ఆలోచన చేయవలసినటువంటి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆత్మ విషయంలో మనం ఏ విధంగా దేవుని మీద ఆధారపడాలి అని కనుక మనం ఆలోచన చేయగలిగితే, కొన్ని పాయింట్స్ ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేయగలిగితే, ఫస్ట్ మనకు తెలియాల్సిన విషయం ఏంటి అని అంటే, అసలు మనము అనగానే ఈ కనపడేటటువంటి ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆకారం కాదు. ఈ 6 అడుగుల ఆకారమైనా, ఈ 6 అడుగుల ఆకారం లోపల ఉన్నటువంటి ఆత్మ అయినా సరే, ఇవి రెండు కూడా దేవుడిచ్చినవి. ఈ రెండు దేవుడిచ్చాడు కాబట్టి ఈ రెండిటికి కావలసినటువంటి వాటి కోసం దేవుని మీదే మనం ఆధారపడాలి అనేటటువంటి విషయం అసలు ఫస్ట్ మనిషికి గుర్తుండాలి. ఇక్కడ దీనులైన వారు ధన్యులు,
లేదా బీదలైనటువంటి వారి ధన్యులు అంటే ఆ పదాన్ని ఎందుకు అక్కడ పదప్రయోగం చేస్తున్నారంటే బీదలు ఏం చేస్తారు, ఈ ఆకారానికి ఏదైతే కావాలో అది ఎవరో ఒకరు ఇస్తారు అని ఆధారపడతారు వాళ్ళు. వాళ్ళకి అది దేవుడిచ్చాడు అన్న విషయం తెలుసా? తెలీదు. ఆత్మని దేవుడు అనుగ్రహించాడు అన్న విషయం తెలుసా? తెలీదు. అంటే శరీర సంబంధంగా ఈ శరీరానికి కావలసిన వాటి మీద వాళ్ళు ఆధారపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఈ దేహం లోపల ఉన్నటువంటి ఆత్మ, ఇవి రెండు కూడా దేవుడిచ్చాడు. ఈ రెండిటికి కావలసినవి దేవుడి దగ్గర నుంచే మనకు రావాలి, మనకి దేవుడే మనకు అనుగ్రహించాలి అని దేవుని మీద ఆధారపడటం, అంటే ఆత్మ విషయంలో ఆయన మీద ఆధారపడటం, దీనులుగా మనం ఆయన మీద ఆధారపడటం. అదే అక్కడ అంటున్నాడు. ఒక వచనాన్ని మనం చూడగలిగితే 4వ అధ్యాయము లోకాసు వార్త, అందుకే యేసుక్రీస్తు మాటల్లో ఆయన ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. లోకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. అదేంటి, బీదలకు ఏం ప్రకటించబడాలి? జనరల్గా మనకు తెలిసిన భాషలో బీదలు అనగానే ఎవరు? బీదలు అనగానే తిండి లేనటువంటి వారు, బట్ట లేనటువంటి వారు, ఇళ్ళు లేనటువంటి వారు. వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటి? తిండి పెట్టాలి, బట్టలు ఇవ్వాలి, వాళ్ళకి గృహాలని మనం ఇవ్వాలి, అంటే వసతి ఏర్పాటు చేయాలి. ఇవి కదా చేయాలి జనరల్గా. కానీ ఇక్కడ బీదలైనటువంటి వారికి ఇల్లు కాదు, ఆహారము కాదు, బట్టలు కాదు, ఏం ప్రకటించబడుతుందట? సువార్త ప్రకటించబడుతుందట. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమైపోతుంది? దీన్ని బట్టి ఇది ఏ విషయం అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది భౌతిక సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా, ఆత్మకు సంబంధించినదా? ఇది బీదలు అనేది ఈ శరీరానికి సంబంధించింది కాదు. ఆత్మ విషయంలో బీదలైనటువంటి వారు, ఆత్మ విషయంలో ఆత్మకు సంబంధించినటువంటి విషయాల కోసం దేవుని మీద ఆధారపడే వాళ్ళు, దేవుని కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళు, వాళ్ళకు కావాల్సింది ఏంటి? ఆత్మకు కావాల్సింది ఏంటి అని అంటే వాక్యము, ఆత్మ సంబంధమైనటువంటిది. అందుకే బేదలైనటువంటి వారికి యేసుక్రీస్తు ఏం ప్రకటిస్తున్నాడట? బేదలైన వారికి సువార్త ప్రకటించబడుచున్నది అంటున్నాడు. ఓకే, ఇప్పుడు అక్కడి నుంచి మనం ఒక్కొక్కటిగా ఆలోచిస్తూ వస్తే ఫస్ట్ ప్రతి మనిషికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అని అంటే ఇందాక చెప్పుకున్న పాయింట్, ఈ శరీరము ఆత్మ ఇవి రెండు దేవుడిచ్చాడు అన్న విషయం ఫస్ట్ మనిషికి అర్థం అవ్వాలి. ఇవి రెండు దేవుడిచ్చాడు అన్న విషయం అర్థం అవ్వాలి. అదొకసారి చూడగలిగితే జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం, దేవోక్తి ఇజ్రాయేలీలను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించిన యెహోవా. ఎంత క్లియర్గా ఉందో చూడండి ఇక్కడ. అంటే ఈ ఆకారాన్ని, ఆత్మని దేవుడు అనుగ్రహించాడన్న విషయం ఎంతమందికి తెలుసు? వాటి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? వీటి గురించి ఆలోచించేవాడు ఎవడు? ఆత్మ విషయం గురించి ఆలోచించేవాడు. ఆత్మ విషయాల గురించి ఆలోచించేటటువంటి వారు ఎవరట? దీనులు. అంటే ఆత్మ గురించి ఆలోచించేటటువంటి దీనులుగా ఎవరు ఉండాలట? మనం ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు. ఓకే, ఆత్మ విషయాల గురించి మీరు దీనులుగా ఉండాలి అంటున్నాడు ఇక్కడ. అందరూ శరీర సంబంధమైనటువంటి విషయాల్లో ఆలోచిస్తున్నారు. శరీర సంబంధమైనటువంటి విషయాలు కావాలనే దేవుడి దగ్గరకు వస్తున్నారు. వాటి కోసం దేవుని మీద ఆధారపడుతున్నారు. వాళ్ళు దీనులు కాదు. ఆత్మకు సంబంధించిన విషయాల గురించి ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళు దీనులు అంటున్నాడు ఆయన. వారిది పరలోక రాజ్యం అంటున్నాడు ఆయన. ఇది ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం. ఓకే, మరొక విషయాన్ని కూడా చూడగలిగితే కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే ఈ భక్తుడు ఎంత లోతుగా ఈ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచిస్తున్నాడో చూడండి. ఎవరు ఆలోచిస్తున్నారు ఈ విషయాలు? ఇవన్నీ ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు కదా, మనల్ని దేవునికి దగ్గర చేసే విషయాలు కదా.
పరలోకానికి మనల్ని చేర్చేటటువంటి విషయాలు కదా. ఆ విషయాలు తెలుసుకోవాలని ఆరాటపడేవాళ్ళు, ఆ విషయాలు దేవుని దగ్గర నుంచి మనకు దొరుకుతాయని ఆరాటపడేటటువంటి దీనులు, బేదలు, వాళ్ళదే పరలోక రాజ్యం అంటున్నాడు ఆయన. మనం అలా ఉండగలుగుతున్నామా? ఏ విషయాల గురించి మనం ఎక్కువగా ఆలోచించేటటువంటి వారిగా ఉన్నాం? ఏ విషయాల కోసం దేవుని మీద మనం ఆధారపడే వాళ్ళుగా మనం ఉంటున్నాం? ఇవన్నీ మనం ఆలోచన చేయవలసినటువంటి విషయాలు. ఓకే, నెక్స్ట్ ఇంకో విషయాన్ని కూడా చూస్తే యోబు గ్రంథం 33:4 దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. మనకి జీవాన్ని ఇచ్చేది ఎవరో? దేవుని శ్వాస, ఆయన నోట నుంచి వచ్చేటటువంటి ఆయన మాట, ఆత్మ, దేవుడు ఆత్మ, ఆయనలో నుంచి వచ్చేటటువంటిది ఏదైనా సరే అది శక్తి. ఆయనలో నుంచి వచ్చే అది ఏదైనా సరే, అది ఊపిరా లేదంటే ఆయన మాట, అది ఏదైనా సరే శక్తి. ఆ శక్తి మనల్ని ఏం చేస్తుందట? జీవింపజేస్తుందట. ఇవన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చేవి. ఆయన దగ్గర నుంచి నాకు కావాలి అని ఆయన మీద ఆధారపడేటటువంటి వాళ్ళగా మనం ఉంటున్నామా? లేక అంతా మన వలనే ఇక్కడ జరుగుతుంది, నేను కష్టపడుతున్నాను కాబట్టి ఇక్కడ జరుగుతుంది, ఇది నా టాలెంట్తోనే అన్నీ జరుగుతున్నాయి, నా స్వతహాగానే నేను అన్నీ సంపాదించగలుగుతున్నాను అనేటటువంటి ఆలోచన విధానాల్లోనే ఉంటున్నామా? ఇప్పుడు బాగా ధనవంతులైనటువంటి వారు ఇవన్నీ ఆలోచిస్తారా? బాగా ధనం ఉన్నటువంటి వాడు ఆలోచిస్తాడా? ధనం ఉంటే అన్నీ నా కాళ్ళ ముందుకు వస్తాయి అనుకుంటాడు. వాడు ఇంకొకటి మీద ఆధారపడాలని అనుకోడు. ఒకడి మీద నేను ఆధారపడాల్సిన అవసరం ఏంటి? ఒకడి కాళ్ళ దగ్గరికి నేను పోవటం ఏంటి? వాడి దగ్గర నేను ఆశించటం ఏంటి? నాకు కొదివేంటి? నాకు లేదా? నాకు రాదా? నేను చేయలేనా? ఇది నా బలం, ఇది నా సామర్థ్యం. ఇవి లోకంలో ఉండేటటువంటి వాళ్ళు, లోకంలో ఉండే ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు అనుకునేటటువంటి విషయాలు. వాళ్ళకలాగా ఒకవేళ మనం ఉంటే మనం కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను ఆలోచించే వారము కాదు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఇప్పుడు చాలా జ్ఞానం మనం నేర్చుకున్నప్పటికీ నాకంతా తెలుసు అనే ఒక అలాంటి ఆలోచన ధోరణిలోకి మనం వెళ్ళిపోయినా సరే అది కూడా మరలా ఏమైపోతుంది? రాంగ్ అయిపోతుంది. నువ్వు ఎంత సంపాదించినా, నీకు ఎంత జ్ఞానం తెలిసినా, ఆత్మ విషయంలో ఎప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడేటటువంటి వాడివిగానే నువ్వు ఉండాలి. అలా ఉన్నప్పుడే పరలోక రాజ్యం నీదవుతుంది. నాకంతా తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు అని అంటే, నాకంతా వచ్చు అని నువ్వు అనుకున్నా ఉపయోగం లేదు. ఓకే, మరొక మాట మనం చూడండి. కీర్తన గ్రంథం 34 దావీదు గురించి మనందరూ తెలుసు. దావీదు ఎలాంటి వాడు? కత్తి పట్టుకుంటే 10,000 మందినైనా అతను చేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తి. ఎవరో? దావీదు. ఆయనకి సంపదలో కుదువా? దేవాలయాన్ని సొలొమోను గారు దేవాలయం కట్టించాడు. కానీ కట్టించింది సొలొమోను గారైనా ఆ దేవాలయానికి కావలసినటువంటి సంపద అంతా సమకూర్చింది ఎవరైనంటే దావీదు. ఎన్నో రాజ్యాలను ఆయన శాసించాడు. ప్రతి రాజ్యంలో నుంచి ఆయనకి కప్పం వస్తుంది, పన్ను వస్తుంది. మొత్తాన్ని సమకూర్చాడు. మందిరాన్ని కట్టాలని పోగేశాడు మొత్తం. అంత ధనవంతుడు ఫిజికల్గా, శరీరపరంగా. అలాంటి ధనవంతుడు ఏమంటున్నాడు? చూడండి ఇక్కడ. దేని మీద ఆయన ఆధారపడుతున్నాడు చూడండి. ఆయన బలం మీద ఆధారపడలా. 34:6 కీర్తన గ్రంథం 34:6 ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఏమంటున్నాడు? నాకు సమృద్ధిగా ఉంది అనుకున్నాడా? ఈ దీనుడు మొరపెట్టగా అంటే ఎంత తగ్గించుకొని దేవుని మీద ఆధారపడి ఆయన ఉంటున్నాడు చూడండి. ప్రతి చిన్న విషయంలో కూడా. అది ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండటం. అన్నీ ఉన్నాయని కాళ్ళు ఎగరేస్తే మనం దీనులమే అవ్వం. ఓకే, మరొక వచనం కూడా చూడగలిగితే ఆదికాండం 18 దావీదు గురించి చూసాం కదా. ఇప్పుడు అబ్రహాం గారి గురించి చూద్దాం. ఆదికాండం 18:27 అబ్రహాం గురించి మనకు తెలుసు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అలాంటి అబ్రహాం, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాంకి ఏమైనా కుదువు ఉందా? ఆస్తిలో కుదువా?
అబ్రహాం గారికి విస్తారమైనటువంటి ఆస్తి. లోతు గారు అబ్రహాం గారు కలిసి నివసించలేనంత ఆస్తి. బాగా బేభత్సంగా వచ్చింది ఆస్తి. ఒక పక్క ఆయన ఆస్తి, ఒక పక్క ఇటు నుంచి దేవుడిచ్చినటువంటి ఆస్తి. అన్ని విధాలుగా ఎటు చూసినా సరే అబ్రహాం అన్నిటిలో ధనవంతుడే, పేదవాడు కాదు. అలాంటి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ ఆత్మ విషయంలో ఆయన ఎలా ఉన్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఆదికాండం 18:27 అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. అంటే ఎంత తగ్గించుకొని ఆయన మాట్లాడుతున్నారు చూడండి ప్రేమైనటువంటి వాళ్ళ. దుమ్ము ధూళి. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కొంతమంది మనుషుల్లో కూడా బాగా ఒక ఉన్నత స్థాయిలో ఎదిగినప్పటికి కూడా దేవుడి విషయంలో చాలా బాగుంటారు, చాలా తగ్గిపోతారు దేవుని విషయంలోకి వచ్చేసరికి. కొంతమంది ఎలా ఉంటారు, గర్వంగా ఉంటారు. అది మందిరంలో అయినా సరే, ఒక సేవకులతో మాట్లాడేటప్పుడైనా సరే వాళ్ళు విధి విధానాలు ఎలా ఉంటాయంటే గర్వం ఆటోమేటిక్గా కనబడతా ఉంటుంది మనకి. అంటే వాళ్ళు ఏ విషయాల్లో బేదలుగా ఉన్నారు, వాళ్ళు ఆత్మపరంగా చూసుకుంటే ఆత్మ విషయంలో దీనులుగా లేరు, వాళ్ళు దీనత్వం కలిగి లేరు. మనకు అర్థమైపోతూ ఉంటుంది. కనుక ఎక్కడైనా ఏ విషయాల్లో అయినా సరే ఆత్మ విషయంలో ఎక్కడైనా మనం పొరపాటు పడుతున్నామా, దేవుని మీద ఆధారపడుతున్నామా, దీనత్వం కలిగి ఉంటున్నావా అనేటటువంటి విషయాలు మనం ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేసి దీనులుగా మనం ఉన్నప్పుడు పరలోక రాజ్యం మనది అవుతుంది. మనకంతా తెలుసు అనుకున్నా, మొత్తం నా సామర్థ్యమే అనుకున్నా, లేదా నా టాలెంట్ అని అనుకున్నా, ఎక్కడైనా మనం గర్వించినా, నాకు అంతా సెట్ అయిపోయింది, ఉద్యోగం వచ్చేసింది, ఇల్లు వచ్చేసింది, మ్యారేజ్ అయిపోయింది, ఇంకా అన్ని సమస్తం సమకూర్చబడ్డాయి అని ఎక్కడైనా మనం ఒక తప్పటడుగేస్తే దెబ్బతింటాం ప్రేమైనటువంటి వాళ్ళ. అందుకే ఆయన ఎత్తుకోవటం ఆత్మ విషయం గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ విషయంలో మీరు ఎలా ఉండాలంటే, ఒక బేదవాడు, ఒక తిండి లేనటువంటి వాడు, కఠినత్వం కలిగినటువంటి ఒక కఠినమైన బేదవాడు ఏ విధంగా అయితే ఆకలి కోసం ఒకరి మీద ఆధారపడతాడో, అలాగే ఆత్మ విషయాల్లో ఆత్మకు సంబంధించిన ప్రతి విషయాల్లో మీరు ఎప్పుడు నా మీద ఆధారపడేవారిగా ఉండాలి, దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి. అప్పుడే పరలోక రాజ్యానికి మీరు వెళ్తారు అని కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి మాట. ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి లోపల. ఓకే, ఇంకో విషయం కూడా చూడగలిగితే యెషయా గ్రంథం 66:2 అవన్నీ నా హస్తకృత్యములు, కానీ నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండెను. ఏమన్నాడు అక్కడ? దీనుడికి ఏం చెప్పాడు? దీనుడు ఎలా ఉంటాడంట? రెండు పదాలు వాడాడు అక్కడ ఆయన. దీనుడవై, నువ్వు దీనుడు అయితే ఏం చేస్తావు? నువ్వు దీనుడు అయితే ఏం చేస్తాడు? చదవాల. నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండెను. మనకుందా వణుకు? తిండి తినకపోతే వణుకుతాం, శివరంగా వచ్చేస్తుంది బాడీ అంతా. ఒక పూట తినకపోతే అక్కడ వణుకుతాం. ఏదన్నా తప్పు చేస్తే ఈయన చూస్తాడేమో, ఆయన చూస్తాడేమో, దొరికిపోతామేమో, దేవునికి దొరుకుతామేమో అని కాదు. ఎక్కడ వణికిపోతాం? ఎక్కడ చట్టం తీసుకెళ్ళి లోపలేస్తుందో, ఎక్కడ నలుగురు 4 మాటలు అంటారో, మనం పరువు పోతుందేమో. అంటే దేవుడు చూస్తున్నాడు, దేవుని రాజ్యాన్ని కోల్పోతాం అని కాదు వణుకు. ఆ విషయాల్లో వణకం. ఒక తప్పు చేసేటప్పుడు, లేదంటే ఒక తప్పుడు ఆలోచనలు వచ్చినప్పుడు, ఇదిగో ఈ ఆలోచనలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి, పరలోకం పోగొట్టుకుంటాను అని భయపడి వణికే పరిస్థితి కాదు. అవలీలగా చేసేసిన తర్వాత ఎవరికైనా దొరికిపోయి ఎవరైనా ప్రశ్నించారు, ఇలా చేసేవంట కదా, అలా చేసేవంట కదా అనగానే అప్పుడు వస్తుంది వణుకు. ఏ వణుకు అది? పరలోకానికి వెళ్ళే వణుకు కాదు. దొరికిపోయావేమో, పరువు పోతుందేమో, నలుగురు 4 మాటలు అనుకుంటారేమో, దీనికోసం వచ్చేటటువంటి వణుకు అది పరలోక రాజ్యాన్ని తెచ్చిపెట్టదు.
నువ్వు పరలోకం పోవాలి అని అంటే నీకు వచ్చే తప్పుడు ఆలోచనలైనా నీ ఆత్మను పరిశుద్ధంగా ఉండకుండా చేసే ఏ కార్యక్రమం అయినా సరే నిన్ను దేవునికి దూరం చేస్తుంది. ఆ విషయాల్లో నువ్వు దీనుడిగా ఉండాలి. పరిశుద్ధంగా బ్రతుకుటలో ఆత్మకు సంబంధించిన విషయాల్లో నువ్వు దీనుడిగా దేవుని మీద ఆధారపడాలి. వనకాలట. దీనుడు అయితే ఏం చేస్తావు అంటున్నాడు? వణుకుతాడట, దేవునికి భయపడతాడట. ఒక పని చేసేటప్పుడు ఇది నన్ను ఏ విధంగా దెబ్బతీస్తుంది, ఏ విధంగా దేవునికి దూరం చేస్తుంది అని ఆలోచించి అక్కడే భయపడి వణుకుతాడట. దీనుడు అయితే, అది దీనుడు అయితే. దీనుడు కాకపోతే ఎలా ఉంటాడు చూడదాం. అది కూడా యాకోబు రాసినటువంటి పత్రిక ముగించేస్తాను. 4:6 కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనులకు ఆపోజిట్ ఏంటి? అహంకారం. చెప్తే ఎక్కదు, వినం. ఇదేదో అంటారు చూసావా, మెడసనంగా పోతుంటాం అనమాట. ఎక్కదు బుర్రకి ఏది చెప్పినా. అది వద్దు, దెబ్బతింటాం అని చెప్తే అస్సలు ఎక్కవ బుర్రకి, వెళ్ళిపోతూ ఉంటాం. అంటే అది అహంకారం. అహంకారులను దేవుడు ఎదిరించి దీనులకు ఏం చేస్తాడట? దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. 10వ వచనం చదువు ఒకసారి. ప్రభువు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించుడి. ఆకలేస్తే 2 చేతులు ఇలా జాపి, అయ్యా ఆకలేస్తుంది అయ్యా, ఒక ముద్ద పెట్టయ్యా అంటే కనికిరిచ్చి ముద్ద పెడతాడు. ఇలా పెట్టి ఒక ముద్ద ఇచ్చుగా అన్నావు అనుకో, అప్పుడు నువ్వు దీనుడు కాదు. ఉంటారు కొంతమంది అలాగా, మనకు తగులుతూ ఉంటారు. ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర, ఆత్మూరు బస్ స్టాండ్ దగ్గర గమనించారు లేదు, ఆటో దిగేది ఆలస్యం, డైలీ చూస్తుంటారు వాళ్ళని. బుట్టవాడు పెట్టుకుంటారు పైన, చిన్న చిన్న పిల్లల్ని సంకలు వేసుకుని ఉంటారు. దిగేది ఆలస్యం అంతే. ఎంత బలవంతం చేస్తారంటే వాళ్ళు దీనిలా, వాళ్ళకి తిండికి లేదా, రౌడీజం, వాళ్ళని దీనిలు అంటారా? దేవుని విషయంలో కూడా, ఆత్మ విషయంలో కూడా మనం అలా ఉన్నామా? ఏమి ఇవ్వవా? నేను నిన్ను నమ్ముకోలేదా? నాకు కావాల్సినవన్నీ ఇవ్వవా? నేను నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అయింది, నాకు ఎంత అనుభవం ఉంది, నాకంటే ఎవరికి బాగా తెలీదు. ఇవన్నీ అంటే దీనత్వముకు సంబంధించినటువంటి విషయాలు కదా అవి. ఏదైనా చెప్పినప్పుడు మాకు తెలీదా? మేము ఎప్పటికాలం నుంచి ఉన్నాం, ఎన్ని విషయాలు తెలుసు మాకు. ఇలాంటివన్నీ మన నోట ఎక్కడైనా వస్తున్నాయి అంటే మనము దీనులము కాదు. దేవుడు మన ఆత్మకు సంబంధించిన విషయాలు ఒక మాట మనకు చెబుతున్నాడు అని అంటే దాన్ని మనం స్వీకరించే వాళ్ళుగా ఉండాలి. ఇలా ఆకలితో ఉన్నటువంటి ఒకడు ఒక అన్నం ముద్ద కోసం ఏ విధంగా ఎప్పుడెప్పుడు చేతిలో ముద్దపడద్దని ఎదురు చూస్తుంటాడో, ఆ ఆకలి తీర్చుకోవడం కోసం, ఆ ఒక్క ముద్దతో ఆకలి తీర్చుకోవడం కోసం ఏ విధంగా ఎదురు చూస్తుంటాడో, దేవుడు చెప్పే ఒక్కొక్క మాట మనల్ని పరిశుద్ధంగా మారుస్తుంది అన్న ఆలోచనతో ఆయన మాటలు వినడానికి, స్వీకరించడానికి అలా ఎదురు చూడాలి మనం. అందుకే ఆ పదప్రయోగం చేశాడు అక్కడ. దీనులైన వారు, బీదలైన వారు. ఆ పదప్రయోగాలు ఎందుకు చేశాడంటే మనకు బాగా అర్థం అవ్వాలని. ఆ పదాల గురించి మనకు బయట బాగా తెలుసు. బీదలు, బయట లోకంలో ఉన్నటువంటి బీదలు ఎలా ఉంటారో మనకు తెలుసు. వాళ్ళు ఎంత దీనస్థితిలో ఉంటారో తెలుసు. వాళ్ళు ఏం కోరుకుంటారో తెలుసు. అలా దేవాలయం పైకి వెళ్ళినప్పుడు పేతురు గారు, యోహాను గారు ఏమైనా దొరుకునేమో అని ఎదురు చూస్తుంటారు వాళ్ళు. మనకు అది ఉంటుందా? బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి ఇక్కడ మనల్ని. ఆత్మని పరిశుద్ధంగా మార్చడానికి అవసరమైనటువంటి మాటలు దేవుడు తెలియపరచాలని అనుకున్నప్పుడు ఆ మాటల కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది? సరిగా మందిరానికే వచ్చి కూర్చోం ఆదివారం సక్రమంగా. ఇంక ఏమి దీనిలో మనం చెప్పండి. పోనీ సమయానికి ముందు వచ్చి కూర్చుంటావా? మెట్ల దగ్గర చూడండి ఎలా ఉంటారో. జనాలందరూ వచ్చేస్తారు. ఈరోజు పండగ జరుగుతుంది, ఈరోజు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చుంటే మెట్ల దగ్గర ఏమైనా దొరుకుతుంది. అక్కడ ఉన్నటువంటి బేదలో, లోకంలో ఉండేటటువంటి బేదలో అక్కడికి వెళ్తే 4 రూపాయలు దొరుకుతాయని, అక్కడికి వెళితే ఒక ముద్ద అన్నం దొరుకుద్దని మెట్ల దగ్గర కాచుకొని ఉంటారు. మసీదుల దగ్గర, మెట్ల దగ్గర, గుళ్ళు దగ్గర కాచుకొని ఎదురు చూస్తూ ఉంటారు ఎంతో ఆశగా. ఎవరెవరు ఎంత వేస్తారని ఎదురు చూస్తుంటారు. ఎందుకు ఆ పదప్రయోగం చేసాడు అక్కడ ఆయన? సింపుల్గా చదివేసిందని మనం. దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కొండ మీద ప్రసంగంలో ఆ పదాన్ని సింపుల్గా చదివాం.
కానీ పర్టిక్యులర్గా ఆ పదప్రయోగాన్ని ఎందుకు చేశాడు ఆయన అక్కడ, దాని వెనకాల ఉన్న నేపథ్యం ఏంటి, అది ఆలోచిస్తేనే కదా అర్థమవుతుంది మనకి. సింపుల్గా దీని లేని వారు ధనులు, నెక్స్ట్ దుఃఖపడేవారు ధనులు, తర్వాత చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకు ఆ పదాన్ని ఆయన చేశాడంటే దాని వెనకాల నువ్వు ఆలోచిస్తే, ఇవన్నీ ఆలోచించండి. ఆ మెట్ల దగ్గర ఉండేటటువంటి వాళ్ళని, వాళ్ళు ఎలా ఎదురు చూస్తూ ఉంటారు, అదే ఎదురు చూపు, అదే ఆరాటం, అదే తపన ఆత్మకు సంబంధించినటువంటి విషయాల్లో మనకుందా? అలా నువ్వు ఉంటే నువ్వు దీనుడివే, పరలోక రాజ్యం నీకే. నువ్వు అలా ఒకవేళ అలా లేవనుకో, పోదాంలే చూద్దాంలే, ఈరోజు కాకపోతే రేపు, తర్వాత రికార్డింగ్ అవుతుంది కదా, తర్వాత ఏమైనా వచ్చలే, ఇప్పుడు మన పని చూసుకుందాం అర్జెంటుగా, ఈ ఆదివారం బాగపోతే రేపు ఆదివారం పోదాంలే. ఇలాంటి ఆలోచన విధానాల్లో మనం ఉంటున్నావు అని అంటే పరలోక రాజ్యం నీకు ఎందుకు ఇస్తాడు? నువ్వు ఎక్కడ దీనత్వం కలిగి ఉన్నావు, నువ్వు ఎక్కడ దేవుని మీద ఆధారపడుతున్నావు అంటే నీకు అది అర్థం కాల. ఆలోచన చేయాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. శరీర సంబంధమైనటువంటి ఆహారం కోసం తింటే శక్తి వస్తుందని చెప్పేసి ఆరాటపడతాం. అదే ఆత్మకు సంబంధించినటువంటి విషయాల కోసం పరితపిస్తే వచ్చేదేంటి? పరిశుద్ధత. దానికోసం నువ్వు దీనుడిగా ఉన్నావా? లేదు. ఆ విషయాలు అర్థం అవ్వాలనే యేసుక్రీస్తు ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు అన్నాడు. లోకగా రాసినప్పుడు కూడా బేదలైనటువంటి వారు ధన్యులు, ఇంగ్లీష్ నుంచి పూర్ అన్నాడు. తెలుగులో కంటే దాంట్లో బాగా అర్థం అవుతుంది మనకి, పూర్ అనగానే అంత లో స్థితి అని. కనుక మనం అలా ఉండాలి ప్రేమైనటువంటి వాళ్ళరా. యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రతి మాట మనం ఫాలో అయితే చాలు. ఆయనేమో పెద్ద పెద్ద కాంట్రవర్సీలకి చెప్పడం, సింపుల్గా చెప్తాడు. ఆయన డైరెక్ట్గా సింపుల్గా చెప్తాడు. ఇప్పుడు ఈ విషయంలో సింపుల్గా ఉందా, ఏమైనా కాంట్రవర్సీ లాగా ఉందా? పేదోడు ఏ విధంగా అయితే ఆకలి కోసం పరితపిస్తున్నాడో, ఆరాట పడుతున్నాడు ఇంకొకటి మీద, అలాగే మీ ఆత్మలు మీరు కాపాడుకోవడంలో, పరలోకానికి పోవడంలో మీరు వాక్య విషయంలో కూడా అంతే తపనగా దీనులుగా మీరు ఉండండి అని చెప్పాడు. సింపుల్గా అయిపోయింది కదా. దానికి రిలేటెడ్గానే ఉన్నాయి కదా ప్రతి వర్ష కూడా, ప్రతి వచనం కూడా దీనులుగా ఉన్నాడు అన్నాడు. అంత పెద్ద గొప్పడైనటువంటి దావీదు గారు ఎన్ని సంపాదించినప్పటికీ ఆయన మొరపెడుతున్నాడు, అంత తగ్గింపు కలిగి ఉన్నాడు. అబ్రహాం గారు నేను ధూళిని అంటున్నాడు. మనం అంటాం అది ధూళే, అసలు ఆ పదాలే మన నోటుకుని రావు, అలాంటి పదాలే మనకు అలవాట్లేదు. అంత రిచ్ ఇలా ఉంటాం. ఇది మంది. 4 మాటలు 4 విషయాలు తెలియగానే, కొంత సబ్జెక్టు డెప్త్లోకి వెళ్ళి నేర్చుకోగానే ఇది ఒకటి వస్తుంది ఇక లోపల. ఏంటిది అది? దీనత్వమా? అదేనా దీనత్వం? దీనత్వం కాదు, అది దిగజారుడుతనం, నరకానికి దిగజారేటటువంటి స్థితి అది. ప్రాక్టికల్గా చాలా విషయాలు నేర్చుకోవచ్చు ప్రేమైనటువంటి వాళ్ళారా ఆలోచన చేస్తే. కనుక ఆత్మ విషయంలో దీనులుగా ఉండండి. ఈ విషయాలు వదిలిపెట్టొద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు కొండ మీద చెప్పినటువంటి ఎన్నో 7-8 ఉంటాయి. పర్ఫెక్ట్గా వాటిని మన జీవితంలో అప్లై చేస్తే చాలు, మనం పరలోకం మందే. 66 పుస్తకాలు తిరగాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి చదవమని కాదు దాని ఉద్దేశం. దీని సారమే అదంతా, దీని చుట్టే తిరుగుతుంది. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ 4 మాటలు చుట్టే తిరుగుతుంది బైబిల్ అంతా, 66 పుస్తకాలు. దానికి రిలేటెడ్గానే ఉండేదే మిగిలినటువంటి పుస్తకాలన్నీ. మనం ఎట్టు అవసరం లేదు. యేసుప్రభు చెప్పిన మాటలు గట్టిగా పట్టుకుంటే చాలు, అంతే. ఆయన చెప్పిన ప్రతి మాటని ఆలోచిస్తే చాలు, జాగ్రత్తగా ఫాలో అయితే చాలు, పరలోకం మందే. కనుక ఆత్మ విషయంలో దీనులుగా ఉండమని ఆయన చెప్తున్నాడు. ఓకే, చాలు ఈ రోజుకి. నెక్స్ట్ విషయాన్ని మరొక ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నిజమే తండ్రి, ఈ లోకంలో శరీర సంబంధంగా భౌతికంగా ఆకలితో ఉన్నవారు, వస్త్రాలు లేనివారు, వసతి లేనివారు, ఎవరో ఒకరి మీద ఆధారపడి ఎవరో ఒకరు సహాయం చేస్తారని దీనులుగా, కఠినమైనటువంటి బేదలుగా ఎదురు చూస్తున్నారు. అదే ఆత్మ విషయంలో తండ్రి, మా ఆత్మను కాపాడేది మీరు, మా ఆత్మకు శక్తినిచ్చేది మీరు, మమ్మల్ని పరిశుద్ధపరిచేది మీరు. అలాంటప్పుడు తండ్రి, ఆత్మ విషయంలో మీ మీద మేము ఆధారపడేలా సహాయాన్ని దయచేయమని, తోడుగా నడిపించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.